హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా క్లిప్స్. ఈరోజు సంక్రాంతి కదా, సో మా ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ అనమాట. మేము వంట చేస్తున్నాము. ఫ్యామిలీ గెట్ టుగెదర్ కాబట్టి ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాం మేము. నెక్స్ట్ ఏంటి, వెజ్ పలావ్, ఆంధ్ర స్పెషల్ పలావ్. టమాటా సో రైస్. సో మేము ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటాం. కన్నగాడు ఏం చేస్తున్నాడు? అమ్ము ఏది? మా అమ్మ అయితే లేచింది, రెడీ అయ్యింది, వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళ అత్తల దగ్గరికి, తాతయ్యల దగ్గరికి. సో ఇంట్లో ఒక్కతే కదా ఆడపిల్ల. 6 మెంబర్స్ బ్రదర్స్ తర్వాత అమ్మ ఒక్క ఆడపిల్ల, అందుకే గారాభం కూడా ఎక్కువైపోతుంది అమ్మది. సో మటన్. సో మేమందరం ఎక్కడెక్కడో ఉంటాం కదా, హైదరాబాద్లో, విజయవాడలో ఒకరు. సో అందుకే ఇప్పుడు సంక్రాంతికి అందరూ కలుసుకొని మంచిగా గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తారు ప్రతి ఇయర్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గారెలు విత్ చికెన్, ఆంధ్ర స్పెషల్. తెలంగాణలో అయితే వీటిని వడలు అంటారు, ఆంధ్రాలో అయితే గారెలు అంటారు. చికెన్, పలావ్, సాంబార్, పొగలు వచ్చేస్తుంది సాంబార్, వైట్ రైస్, పెరుగు చట్నీ, గారెలు, మటన్. సో ఇవన్నీ అరటాకులు. అయిపోయిందా? ఇంకొకటేనా? ఇదిగో అక్కి, హాయ్ చెప్పక్కి. హాయ్. ఏం తింటున్నావు అక్కి? ఎలా తింటున్నావురా? పళ్ళు లేవు కదరా నీకు. మటన్ ముక్కలు ఎలా తిన్నావురా నువ్వు? హాయ్ చెప్పు. ఇదిగో జస్ట్ హాయ్ చెప్పు. హాయ్ శౌర్య, హాయ్ చెప్పు. చీఫ్ గెస్ట్ ఎవరంటే పెద్దల్లుడు. వీడు జషిగాడు, రౌడీగాడు. వీడు అక్కిగాడు. వీడు ఇంకా పెద్ద గెస్ట్ మాకు. ఏదైనా తక్కువైందంటే సాగొడతాడు అందరినీ. వీడికి ఏమైందంటే ములుగు బొక్క కావాలి. తిని కూడా మా చీఫ్ గెస్ట్. ఇంకో ఎప్పుడైనా ఇలాంటి అదృష్టం ఎవరికైనా వచ్చిందా? మామూలుగా పెట్టమంటే పెడతారా? ఇంత ఖాళీగా తీసుకొని ఫ్రీగా ఉండి ఎవరైనా వడ్డిస్తారా? సో ఇది ఆంధ్ర స్పెషల్ చికెన్ విత్ గారి. ఇక్కడ బాగా స్పెషల్ అన్నమాట. తెలంగాణలో ఎలా పూరి విత్ చికెన్ ఇట్లా స్పెషల్, ఇక్కడ ఆంధ్రాలో ఇవి రెండు స్పెషల్, చిల్లి గారి విత్ చికెన్. అమ్ముకి అరటాకులో అన్నం. అమ్ము హ్యాపీ సంక్రాంతి అమ్మో. గారె తిను. పెరిగి నచ్చింది అమ్మకి. అవును, పిండి పెరుగు చట్నీ ఒక్కటి బాగా చేస్తుంది. ఎప్పుడూ పిండియే బాధ్యత తీసుకుంటుంది, పెరుగు చట్నీ బాధ్యత. బాగుందా? బాగుందా? చికెన్ బాగుందా? చికెన్ తీసుకో. అదిగో ఇదిగో ఇక్కడ, ఇది చికెన్, ఇదిగో చికెన్ తీసుకో. అయ్యో అమ్మగాడికి అదే బాగుందంట. అమ్ము ఇప్పుడే లేచింది, పడుకుంది మేము అందరం తినేటప్పుడు. అందుకే ఇప్పుడు అమ్ము ఎంత లేట్గా తింటుంది.